బ్రెయిన్ ట్యూమర్ అనేది మనకి మెదడులో సెల్స్ గ్రో అవ్వాల్సిన దానికంటే ఎక్కువ గ్రో అవ్వటం వలన వచ్చే గ్రోత్ని అది మనం బ్రెయిన్ ట్యూమర్ అంటాం. ఈ బ్రెయిన్ ట్యూమరు ముఖ్యంగా అంటే వేరే దగ్గర నుంచి ఈ ట్యూమర్ ఏదన్నా ఉంటే బ్రెయిన్ స్ప్రెడ్ అవ్వటం వలన బ్రెయిన్ ట్యూమర్ రావచ్చు, లేకపోతే బ్రెయిన్లోనే పొరల నుంచి కానీ లేకపోతే బ్రెయిన్లో ఉన్న సెల్స్ నుంచి కానీ ఈ సెల్స్ అవసరమైన దానికంటే కనుక ఎక్కువ మల్టిప్లై అయితే అది గడ్డలాగా ఫామ్ అయితే అది బ్రెయిన్ ట్యూమర్గా రూపాంతరం చెందవచ్చు. బయట నుంచి అంటే బ్రెయిన్ బయట నుంచి వచ్చి బ్రెయిన్లోకి స్ప్రెడ్ అయితే కనుక దాన్ని యూజువల్గా మెటాస్టాటిక్ బ్రెయిన్ ట్యూమర్ అంటారు. అదే బ్రెయిన్ నుంచే స్టార్ట్ అయితే కనుక అది ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్ అంటారు. ముఖ్యంగా ఈ ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ రెండు రకాలు ఉంటుంది. ఒకటి బినైన్, రెండు మ్యాలిగ్నెంట్. బినైన్ అంటే అది సెల్స్ మల్టిప్లై అవుతాయి కానీ అబ్నార్మల్గా ఉండవు. మల్టిప్లై అవటం అబ్నార్మల్గా అయినా కూడా సెల్స్ అబ్నార్మల్గా ఉండవు. సో అది నాన్ క్యాన్సరస్ అనమాట. దాన్ని మనం బినైన్ బ్రెయిన్ ట్యూమర్ అంటాం. కొన్నిసార్లు ఈ సెల్స్ అబ్నార్మల్గా ఉంటే కనుక ఆ గ్రోత్ కంట్రోల్ ఉండదు, దాన్ని మనం క్యాన్సరస్ బ్రెయిన్ ట్యూమర్ అంటాం అన్నమాట. సో ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్లో నాన్ క్యాన్సరస్ బ్రెయిన్ ట్యూమర్స్ ఉండొచ్చు, క్యాన్సరస్ బ్రెయిన్ ట్యూమర్స్ ఉండొచ్చు. అయితే ఇవి ప్రొడ్యూస్ చేసే లక్షణాలు జనరల్గా కొంతమందికి అంటే ఎస్పెషలీ ఈ సిమ్టమ్స్ ఉన్న బ్రెయిన్ ట్యూమర్స్ ఒత్తిడితో గురవటం వలన, బ్రెయిన్ మీద ఒత్తిడితో గురవటం వలన కానీ, బ్రెయిన్ పొరల మీద ఒత్తిడితో గురవటం వలన కానీ వచ్చే సిమ్టమ్స్ ఉంటాయి. అంటే వీళ్ళకి సడన్గా తలనొప్పి రావచ్చు, లేకపోతే కనుక కొంతమందికి మెమరీ ఎఫెక్ట్ అవ్వచ్చు, లేకపోతే కొంతమందికి తలనొప్పి వామిటింగ్స్ లాంటి లేకపోతే ఫిట్స్ లాగా ప్రజెంట్ అవ్వచ్చు. కొంతమందిలో మనం వేరే కారణంతో చేస్తే ఇది బయటపడవచ్చు. ముఖ్యంగా ఇవి బినైన్ ట్యూమర్స్, మెనింజియోమాస్ లాంటి మనం వేరే కారణంగా చేసినప్పుడు ఇది బయటపడవచ్చు. సో ఏదేమైనా ఈ సిమ్టమ్స్ ఎలా ప్రొడ్యూస్ అవ్వచ్చు అంటే ఏ భాగం నుంచి వచ్చిన దాని మీద బట్టి, తర్వాత ఒత్తిడి ఎంత గురవుతుందనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. కొంతమందికి మాట తడబడచ్చు, కొంతమందికి చూపు తేడా రావచ్చు, కొంతమందికి జ్ఞాపక శక్తి మీద ప్రభావం పడవచ్చు, కొంతమందికి కాలు చేయి బలం తగ్గొచ్చు అన్నమాట. సో ముఖ్యంగా ఈ బ్రెయిన్ ట్యూమర్స్ బారిన పడేవాళ్ళు మనం రాను చూస్తుంటే అంటే ఇన్సిడెన్స్ పెరుగుతూ ఉందన్నమాట. ఇన్సిడెన్స్ పెరగటానికి కారణం నిజంగానే అంటే ఈ ఎగ్జాక్ట్గా కారణం తెలవకపోయినా జెనెటిక్ కారణాలా, లేకపోతే కనుక ఈ రేడియేషన్ మూలన అనేది ఇంకా ఇదిమిద్దంగా తేలలేదు. అయితే ఈ బ్రెయిన్ ట్యూమర్ డే అనేది ప్రతి సంవత్సరం జూన్ 8వ తారీఖున జరుపుకోవటం అనేది మనకి 2000 సంవత్సరం నుంచి జర్మన్స్ దీన్ని ఆ రోజున గుర్తించారు. దాన్ని ప్రపంచవ్యాప్తంగా పాటిస్తూ ఉన్నారు. ఈ బ్రెయిన్ ట్యూమర్ యొక్క డేని గుర్తించడంతో ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక ప్రజల్లో అవగాహన కల్పించటం, అలాగే దాని మూలాన ఉన్న అపోహలు తొలగించడం, అలాగే ప్రజల్లో అవగాహన కల్పిస్తే కనుక ఎర్లీగా డిటెక్ట్ చేస్తే కనుక వీళ్ళ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ లేకపోతే వీళ్ళ ఆయుష్ పరిణామం కూడా మనం పెంచే అవకాశం ఉంటుంది. అంటే చాలామంది బ్రెయిన్ ట్యూమర్స్కి వచ్చిన వాళ్ళు కృంగిపోవచ్చు అన్నమాట. అంటే బ్రెయిన్ ట్యూమర్ అనగానే అది క్యాన్సరస్ అవ్వక్కర్లేదు, అది నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్ కూడా ఉండొచ్చు. కానీ ఏ భాగం వచ్చిన దాని మీద ఆధారపడి సిమ్టమ్స్ వస్తాయి కాబట్టి దాన్ని ఏ రకమైన ట్రీట్మెంట్ చేయాలి అనేది స్పెషలిస్ట్ని నిర్ధారణ చేస్తారు. సో ముఖ్యంగా ఈ బ్రెయిన్ ట్యూమర్ డే రోజున అవగాహన కల్పించడంతో పాటు ఫండ్స్ కూడా రైజ్ చేసి కొంతమందికి అండర్ ప్రివిలేజ్డ్ వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారన్నమాట. సో అలాగే చాలా ఫండ్స్ కూడా ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్కి అంటే ఫర్దర్ రీసెర్చ్కి ఇంకా కొత్త మందులు కనుక్కోవటానికి వీటికి కూడా ఉపయోగపడటానికి కూడా ఫండ్స్ రైజ్ చేస్తూ ఉంటారు. అలాగే ప్రజల్లో అవగాహన కల్పించి అలాగే కొంతమందికి ఈ సహాయం లేని వాళ్ళకి అంటే ఆర్థిక సహాయం లాంటిది ఏమైనా అవసరమైతే కూడా కొన్ని ఆర్గనైజేషన్స్ దీన్ని కల్పించడానికి ముఖ్య ఉద్దేశంగా ఈ బ్రెయిన్ ట్యూమర్ డే అనే దాన్ని మొదలుపెట్టారనమాట.